అసలు ఒక చిన్న డౌట్ అండి. ఇక్కడ లాయర్ కూడా అంటే సుంకర గారు కూడా అక్కడ కొన్ని చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాయి. అఫ్‌కోర్స్ తను లాయర్ వేలో వెళ్ళొచ్చు. కానీ సుంకర గారు అక్కడ కనిపిస్తున్నప్పుడు ఒక ఆఫీసర్‌కి డౌట్ వస్తే లగేజ్‌ని చెక్ చేయడం అనేది వెరీ కామన్. దానికి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనేది ఏది లేదు. అది ఎందుకు మిస్ అయినట్టు ఆయన? మిస్ అవ్వడం ఏముందమ్మా, ఇప్పుడు 2 రకాలుగా ఉంటారు. నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు. ఏదైనా సరే నా క్లయింట్ మంచి అయినా చెడైనా రక్షించాలనుకునే లాయర్లు కొంతమంది ఉంటారు. కొంతమంది లాయర్లు ఎథిక్స్ పాటించి లేదు దీంట్లో తేడా మనం తీసుకుంటే మనమే డిఫేమ్ అయిపోతాం, తప్పు అన్యాయాన్ని మనం సమర్థించకూడదు అని చెప్పి చేసేవాళ్ళు. కొంతమంది పోన్లే పొరపాటున దేంట్లోనూ చేసేసారు, ఇంకొకసారి వీళ్ళు చేయరు, పోన్లే వీళ్ళకి సపోర్ట్. బట్ షీ ఈజ్ అ రిపీట్ అఫెండర్. 1, 2, 3, 4 ఇలా. అండ్ ఐ డోంట్ నో ఈయన్ని కూడా ఆవిడ బ్లాక్మెయిల్ చేసి ఏమైనా చేస్తుందో కూడా మనకు తెలియదు. ఎవడైనా బ్లాక్మెయిల్ చేయగలరు. ఆయన ఏదైనా గుట్టుమట్లు పెట్టుకొని ఆయనకి వేరే ఆప్షన్ లేకుండా కూడా చేసి ఉంటా చీపాటికి. ఎందుకంటే ఆవిడతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాటది. చింటూ అయినా, మస్తాన్ సాయి అయినా, ఆఖరికి రాజ్ తరుణ్ అయినా, ఎవరైనా సరే ఆవిడ గుప్పెట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వీడియోసో ఏవో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఈ డ్రగ్స్ తీసుకొచ్చాను. వాళ్ళు నేను చెప్పాను ఇట్లా డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ మీద వేసేసి, రాజ్ తరుణ్ నిన్ను ఎందుకు చేస్తాడు, నిన్ను ఎందుకు ఇరికిస్తాడు అని పోలీసులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్కి లింక్ అంటగట్టి, సరే ఉంటే ఉంది లేకపోతే లేదు, ఒకవేళ ఆవిడతో ఉంది తప్పించుకుంటాడా, దానికి తప్పించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాలా, మామూలుగా బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా. కాదు, ఒకవేళ నిజంగానే మాల్వి మల్హోత్రా ఉండి విడిపించుకోవాలనుకుంటే ఈవిడ ఆల్రెడీ మస్తాన్ సాయితో మూవ్ అనేది క్లియర్గా ఉంది కదా, అదే చెప్పేసి వెళ్ళిపోతాడు కదా. ఇంకా వేరే దానికోసం ఈవెన్ డ్రగ్స్ కేసులు ఇరికించాల్సిన పని ఏం లేదు కదా. బట్ ఇది ఒక కథనం. ఎందుకు అంటే ఈవిడ డ్రగ్స్ చేస్తుంది అనే విషయం ఇంట్లో 2-3 సార్లు రాజ్ తరుణ్ చూసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, కానీ పోలీసుల దాకా వెళ్తే మళ్ళీ తనని బ్లాక్మెయిల్ చేసే ఇది ఉంటుంది కదా. బేసికలీ ఈవిడ పాత పూర్వాశ్రమంలో ఉన్న ఫోటోలు తీసుకొచ్చి వీడు అది చేశాడు ఏదైనా సరే ఆవిడ మీద కంప్లైంట్ ఇస్తే ఆవిడ రిటర్న్ మన మీద ఒక స్టోరీ ఫ్రేమ్ చేస్తుంది. దిస్ ఈజ్ హర్ మోడస్ ఆఫ్ ఆపరెండి అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే అది కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడ మీద వెళ్ళి ప్రీతి అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది ఆవిడ, ప్రీతి నాకు డ్రగ్స్ అలవాటు చేసింది. శేఖర్ భాష అండ్ ప్రీతి డ్రగ్స్ అసలు అలవాటు చేసింది వీళ్ళే నాకు. అంటే శేఖర్ భాష ఏ రోజు వచ్చాడు విజితర్లోకి, శేఖర్ భాషకి ప్రీతి ఇప్పుడే పరిచయం. అంటే మెంటల్ కంప్లీట్గా మెంటల్ వచ్చేసిందా అని చెప్పి నాకు డౌట్గా ఉంది. షీ లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. ఏం చెప్తుందో ఏం మాట్లాడుతుందో అనేది కూడా తనకి తెలుస్తున్నట్లేదు. సరే ఏదో ఒకటి చెప్పాలి కదని చెప్పి, బట్ మన మీడియా ఎంత నిస్సిగ్గుగా ఇంకా ఆవిడ చెప్పే వాటిని కూడా నమ్ముతూ వేస్తున్నారంటే నాకు ఇంకా ఏం చేయాలి, వాళ్ళు కూడా ఎవరైనా బ్లాక్మెయిల్కి గురయ్యారా లేకపోతే సెన్సులు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి అనిపిస్తుంది. సరే ఇది పక్కన పెడితే ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి నేను ఆ కన్ఫెషన్ చదివి వినిపించాను మీడియాలో. చదివి వినిపించినప్పుడు నువ్వు ప్రూవ్ చేయి దమ్ముంటే, అది పోలీసులు రాసిన కథనం. ఆ పోలీసులకి ఏం తెలుసు నువ్వు చింటూతో షార్ట్ ఫిల్మ్ చేశాను, నువ్వు చెప్తేనే కదా తెలిసేది. అది ఇదంటే కాదు, దమ్ముంటే ప్రూవ్ చేయి. 0.01% డౌట్ వచ్చి ప్రూవ్ చేసినా కూడా నేను గుండు గీకించుకుంటాను అని చెప్పి మీడియా ముఖంగా వచ్చి సవాల్ చేసింది. సో ఇప్పటిదాకా ఒకటి అడిగారు తెచ్చాను. సో ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలి. కంప్లైంట్ కూడా కాదు, ఇందాక కూడా అంతే కదా, ఇది నా రాత కాదు, ఇది నా కంప్లైంట్, నేను సంతకాలు ప్రూవ్ చేశాను. ఇప్పుడు ప్రూవ్ చేయాలి, ఇది ఛాలెంజ్, ఎలా చేయాలి అంటే ఈవిడ ప్రతిసారి వచ్చిన చోటలో చూడండి నన్ను ఎంత అన్యాయంగా అన్యాయం అంతనే. సరే ఏంట్రా చూద్దాం అని చెప్పి ఆ వీడియో మొత్తానికి ఏదో సాధించాం. ఆ వీడియో చూస్తే ఆవిడ దిగంగానే పోలీసులు వచ్చారు. వచ్చినప్పుడు బ్యాగ్ ఓపెన్ చేయమ్మా అంది అక్కడ లేడీ కానిస్టేబుల్. అంటే నాట్ దిస్ టైం అండి, నాట్ దిస్ టైం అంటే ఏంటి, నువ్వు ఇంటికి వెళ్ళి ఈ డ్రగ్స్ ప్యాకెట్లను సపరేట్ పక్కన పెట్టేసి వచ్చి సార్ ఇప్పుడు చెక్ చేసుకోండి, అప్పుడు వాళ్ళు చెక్ చేయాలా, అడిగినప్పుడు చూపించాలి కదా. మీరు పోలీసులు అనే గ్యారంటీ ఏంటండి, ఐడి కార్డ్ చూపించారు. అయినా కాదు మా అమ్మ వాళ్ళు రావాలి, నీ సెక్యూరిటీ బ్యాగులు చెక్ చేయడానికి వాళ్ళ అమ్మ వాళ్ళు రావాలంట. ఓకే, అంటే బేసికల్లీ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీకి వెళ్తావు నువ్వు చెక్కి, అప్పుడు నీ బ్యాగ్ చెక్ చేయడానికి మీ అమ్మ వాళ్ళు వస్తారు ప్రతి చోట. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఓపెన్ చేయమని ఉన్నాడు సార్ మా అమ్మ వాళ్ళు రావాలంట. సో బేసికల్లీ ఆవిడేం చిన్నపిల్ల కాదు కదా మా అమ్మ నా రావడం, 30 ఏళ్ళు ఉన్న 30 ఏళ్ళ పైన వయసు. ఇవన్నీ తప్పించుకునే వేషాలు అనేది ఎవరికైనా అర్థం అవుతుంది. ఎందుకు నువ్వు బ్యాగ్ ఓపెన్ చేయలేదు, దాంట్లో ఏదో ఉంది అందుకనే నువ్వు బ్యాగ్ ఓపెన్ చేయలేదు, అందుకనే పోలీసులు నిన్ను తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఇట్లాంటి నేరాలు ఏవో చేస్తారు. ఆవిడ ఏం చేసింది, అది ఆవిడే తెలుగుగా రికార్డ్ చేసుకుంది. ఇది మనకి పోలీసుల నుంచి కూడా కాదు, ఆవిడే ఇచ్చిన రికార్డింగ్, ఆవిడ రికార్డింగ్లో ఆవిడే దొరికిపోయింది క్లియర్ కట్గా. సో నేను అడిగా ఏమీ లేకపోతే నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేదు అనేటప్పటికీ ఇంకా సమాధానం లేదు. అక్కడ జరిగిన తర్వాత చెప్తా. పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళు మామూలుగా ఓపెన్ చేస్తారు, ఎందుకంటే పోలీసుల సాక్ష్యం కోర్టులో చల్లదు. అందుకని ఏం చేస్తారంటే పెద్ద మనుషుల సమక్షంలో తీసుకెళ్ళి ఓపెన్ చేస్తారు. పెద్ద మనుషులు అంటే ఒక గెజిటెడ్ ఆఫీసరు, ఒక డాక్టరు, ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి సార్ రండి మాకు చిన్న పని ఉందంటే వాళ్ళు
డ్యూటీలు మానుకొని వస్తారు పాపం. వాళ్ళ ముందు తీసుకెళ్ళి సార్ మేము ఇట్లా ఒక ఎలిగేషన్ వచ్చింది, మేము ఓపెన్ చేస్తున్నాం, మీ ముందు మీరు ఏం చూసారో అది రాసుకుంటామని చెప్పి ఆ పెద్ద మనుషుల సాక్ష్యాలతో సహా నేను సేకరించాను మొత్తం. ఎవరెవరు ఆ పెద్ద మనుషులు వాళ్ళ నంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు మీరు కావాలంటే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేయగానే దీంట్లో 4 grams ఆఫ్ మెత్ దొరికింది. ఒకటేదో సగం యూజ్డ్ ప్యాకెట్ ఏదో ఉంటే అది ఏంటంటే కన్జ్యూమ్ చేశారు అన్నట్టుగా తెలిసింది. ఎవరు కన్జ్యూమ్ చేశారంటే ఈవిడే ఇంకోళ్ళు ఎవరో ఏదో అన్నట్టుగా ఉంది మొత్తానికి. సో ఇది నేను అనుకున్న ప్రకారం జరిగింది. బట్ ఇది నేను చెప్పేటప్పటికి ఇంకా ఇది అయిపోయిందన్నమాట. అంటే లిటరల్లీ వాళ్ళ నిజాన్ని గుడ్డలు ఇప్పుడు రోడ్లో నించోబెట్టాను నేను. అయినా కూడా ఇంకా రివర్స్లో దాడి మొదలెట్టారు. అప్పటిదాకా అడుగుతున్నారు, దమ్ముంటే చూపించండి, అడగంగానే నేను చూపిస్తున్నా. ఇంకేమైపోయింది, ఇంకా నా మీద పగబట్టారు లిటరల్లీ. వాడు ఎందుకు వస్తున్నాడు, అసలు వాడికి ఏంటి సంబంధం, వాడు పెయిడ్ ఆర్టిస్ట్, వాడు డబ్బులు తీసుకున్నాడు, వాడు అది చేశాడు, వాడి జీవితంలో వాడికి ఎన్ని అఫైర్స్ ఉన్నాయో, వాడు ఎంతమంది అమ్మాయిలు ముంచాడో. బేసికల్లీ ఏంటంటే పాయింట్ మనం వాళ్ళ గురించి అంటే మనం పాయింట్ తీసుకొస్తుంటే మన నోరు నొక్కడానికి ఇది అంటాం. ఇప్పుడు ఏంటి నా గురించి డిస్కస్ చేయాలి మీడియాలో, బేసిక్ నా గురించి డిస్కస్ చేసి నా గురించి బ్యాడ్ చేసేస్తే వీడే విధవా, వీడు నా గురించి ఎలా మాట్లాడతాడు అనే పాయింట్ కోసం వాళ్ళు ఏం చేశారంటే నా పాస్ట్లో ఏమైనా కేసులు ఉన్నాయా మొత్తం ఎతికారు. ఎక్కడా ఏం దొరకలేదు. నా జీవితంలో ఎప్పుడు ఒక కేసు కూడా లేదు. మొత్తానికి నేను పెట్టిన కేసు ఒకటి ఉంది పంజగుట్లో, ఇట్లాదే సేమ్ నార్సిస్టిక్ అమ్మాయి మీద నేను పెట్టిన కేసు ఉంది. ఆ కేసు తీసుకుని దాంట్లో ఆ అమ్మాయిని సంప్రదించి ఒక నార్సిస్ట్ ఇంకో నార్సిస్ట్ రాధిక 1 రాధిక 2 జత అయ్యి, సో ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయికి నాకు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుసా అని చెప్పి తెలుసుకొని, ఎప్పుడో 12 ఏళ్ల క్రితం నా జీవితంలో నేను చేసుకుందాం అనుకున్న అమ్మాయి తను చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బాగా చెప్పాను కదా, ఈ సైకాలజీ ఏంటంటే నీ శత్రువులు ఎవరో కనుక్కుంటారు. నాకు శత్రువులు కూడా కాదు, వేసుకెళ్ళి వాళ్ళని శత్రువులుగా మార్చడానికి ట్రై చేశారు. పోయి నీకు తెలుసా నీ కూతురు ఎందుకు చనిపోయిందో, వీడే చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పి వాడిని బాగా రెచ్చగొట్టి మా అక్కని ఏదో ఒకటి చేసి వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు ఇగో చూడండి. ఇప్పుడు ఏంటి కంప్లీట్గా ఈ ఇష్యూని నేను ఇంకా ఏమేమి సాక్ష్యాలు బయట పెడతానో, ఇప్పటికే డ్యామేజ్ చేశారు అండ్ వీడి మాటకి క్రెడిబిలిటీ లేకుండా చేయాలి అని చెప్పి వీళ్ళని తీసుకొచ్చి నానా రకాలుగా ఇలా చేసుకొచ్చారు. నేను మామూలుగా మాట్లాడాను కదా, మొత్తం ఎవరెవరు వచ్చారు వాళ్ళ చిట్టా ఏంటి అంతా తీసాను. ఇద్దరిని పట్టుకొచ్చింది. ఒకళ్ళేమో ఈ నార్సిస్ట్ రాధిక 1, ఇంకొకడు పాపం ఆడ అమాయకుడు, పాపం వాడు రెచ్చగొట్టి వాడు ఏదో ఉందని చెప్పి వాళ్ళని పట్టుకొచ్చింది. వాడేదో వీళ్ళు చెప్పిందంతా కూడా తూచా తప్పకుండా చెప్తున్నాడు వాడు. మరి వాడికి ఏమైనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే వాడిని సెంటిమెంట్తో కూడా వీళ్ళు చాలా అద్భుతమైన యాక్టర్స్ ఉంటారు వీళ్ళు. అన్నయ్య నేను ఇలాంటి చెల్లిని, నాకు ఇలా నన్ను కూడా వీడు చంపేద్దామని చూస్తున్నాడు, మీ అక్కకి జరిగినట్టే నాకు కూడా జరుగుతుంది, ఇలాంటి కొన్ని చేసేసి వాడు పాపం ఇదైపోయి వాళ్ళందరూ వచ్చేసి చెప్తే అప్పుడు నేను వాళ్ళ జాతకాలు కూడా తీయాల్సి వచ్చింది. దిస్ ఈస్ కంప్లీట్లీ డైవర్షన్ ఆఫ్ ద. బట్ అయినా కూడా నేను పోరాడాను. వాళ్ళ కంప్లీట్ జాతకం అంతా వీళ్ళ నిజాలను కూడా గొడ్డలిపోయి ఆడ నించోబెట్టాను. ఇంకా తర్వాత అక్కడ సైలెంట్. వీడు ఇది కూడా లొంగల, వీడు ఏం చేసినా లొంగల, ఏం చేయాలి వీడిని? ఇంకా నానా రకాలుగా నా ఫోన్లు ట్రాకింగ్ చేయడాలి, నా జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ చేయాలి, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి, నేను ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్లు చేయడాలి. ఇంకా ఎవరెవరో నాతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు, దాంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళందరితో నాకు సంబంధాలు అంటగట్టి నాతో బోర్డు సెల్ఫీలు దిగుతారు. ఆ సెల్ఫీలన్నీ కూడా పట్టుకొచ్చి వీడియో దీనికి సంబంధం ఉంది, దానికి సంబంధం, నోటికి వచ్చినవన్నీ కూడా అనమాట. ఏదో రకంగా బురద జల్లాలి వీడి మీద. దానికి మన మీడియా చాలా చక్కగా సహకరించి నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి మీరు చెప్పండి మీ గురించి. మరి ఎక్కడికి పోతుంది ఇది డిస్కషన్, ఎక్కడికి పోతుంది, దేని గురించి మాట, సరే పోన్లేదు నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి సెన్స్ పోతుంది అనమాట. మనం దేని గురించి డీల్ చేస్తున్నాం, దేని గురించి డైవర్ట్. ఇప్పుడు నేనేమంటానంటే తర్వాత ఇంటర్వ్యూకి పిలిచారు దిలీప్ శంకర్ గారు, ఆవిడ తరపు నుంచి మాట్లాడుతున్నారు. సరే నేను రాజు తరపు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా కాంటాక్ట్ సర్టిఫికేటా చూపించాల్సింది. రాజు తరుణ్ బాగున్నాడు నేను వాదిస్తాను. దిలీప్ శంకర్ ఏం చేస్తారు, ఈవిడ మంచిదని ఆయన వాదించుకుంటాడు. మీడియాలో వాదించుకోవడానికి నాకేం లాయర్ పట్టాకర్లా. సో నేను ఇప్పుడు దిలీప్ శంకర్ గారి కాంటాక్ట్ సర్టిఫికేట్ అడగాల నేను. దిలీప్ శంకర్ గారు మీకు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, దిలీప్ శంకర్ గారు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్ధారణంగా మోసం చేశారు, దిలీప్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎందుకు తరిమేశారు, దిలీప్ శంకర్ గారు మీరు ఏదో బ్రోకర్ పనులు చేస్తారని చెప్పి అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటారు. ఇవన్నీ నేను బురద జల్లే చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు చేసేది కూడా అలాగే ఉంది. ఇప్పుడు నీ గురించి ఒక లాయర్ వాదిస్తున్నాడు, ఇంకో పక్క లాయర్ వాదిస్తున్నాడు, మీది వాడాలి తప్ప లాయర్ గారు కాంటాక్ట్ తీసుకురండి అంటే అక్కడ ఇది జరుగుతుంది అనమాట. సో తర్వాత ఏమైంది, అక్కడి నుంచి నేను మాట్లాడకూడదు, ఏదో రకంగా మాట్లాడకుండా ఆపాలి. తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఆ రోజు మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే కూడా తను డైరెక్ట్గా చెప్పు విసిరేసుకొని, అవును, దీనికి మధ్యలో
కరెక్ట్, ఇక్కడ దాకా వచ్చింది కదా వ్యవహారం. నేను ప్రూవ్ చేశాను, నువ్వు డ్రగ్స్ కేసులో 0.01% ఎవరికి కూడా డౌట్ రాలేదా? సరే లోపల ఏముందో మనకు తెలియదు. సరే ఆడవాళ్ళకి సంబంధించినవి ఏమన్నా ఉంటాయి, పాపం అది పబ్లిక్గా ఓపెన్ చేస్తే ఏమన్నా ఫీల్ అవుతారు అని చెప్పి అనుకున్న అక్కడ లేడీ కానిస్టేబుల్ ఉంది. బీయింగ్ ఎ లేడీ మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఒక లేడీ కానిస్టేబుల్ ముందు ఓపెన్ చేసి చూపించండి, యూ విల్ ఓపెన్ కదా. సో అదైపోయిన తర్వాత అప్పటికి ఇవి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసింది ఒకసారి, డైరెక్ట్గా ఫోన్ చేసి. అంతకన్నా ముందే అంటే నేను అప్పటికి దీంట్లో ఈ చట్టంలో మొత్తం చూస్తున్న టైంలో అప్పటిదాకా నేను విన్నది బీప్ ఉన్న ఆడియో రికార్డింగ్. నాకు అప్పుడు ఫస్ట్ టైం ఆ ఎతుకుతున్న టైంలో వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతూ నాకు ఒక బీప్ లేని ఆడియో వచ్చింది. అది విన్న తర్వాత నాకు లిటరల్లీ మైండ్, నేను ఇంతకుముందు చెప్పిన నార్సిస్ట్కి ఇవిడ 10⁻10 × 10 అనుకోండి. ఆ బూతులు అది నా వల్ల సర్రమని, అంటే సొంత తల్లితో నీకు అక్రమ సంబంధం ఉందని అడుగుతుంది ఆవిడ. ఎంతమందితో సంసారం చేస్తే మీ అమ్మ నువ్వు పుట్టావురా ఇలాంటివి. అది కూడా నేను చాలా సంస్కారవంతంగా మాట్లాడతాను, మీరు వింటే అమ్మ చెప్పు తీసుకొడతారు. నిజంగా చెప్పు తీసుకొట్టాల్సింది ఆవిడ్ని. కానీ ఆవిడ నిజాన్ని ఇట్లా గుడ్డలిపి రోడ్లో నించోబెడుతున్నా తట్టుకోలేక సమాధానం చెప్పుకోలేక ఓడిపోతే వస్తుంది చూసారా, దాంట్లో నా మీద పడను కూడా పడలేదు, ఇసిరింది అంతే, అది ఎక్కడో పడింది. బట్ వాళ్ళ తమ్నైల్స్ వాళ్ళు పెట్టుకున్నారు, అది పక్కన పెడితే ఆ రోజున విన్నాను నేను ఫస్ట్ టైం ఆ ఆడియో రికార్డ్. రమ్మని బాయిల్ అయిపోయింది, నాకు నిజంగా వెళ్ళి కొట్టేద్దాం అన్నంత కోపం ఉండింది. ఆవిడ కర్మ కరెక్ట్గా అదే టైంలో నాకు ఫోన్ చేస్తే నాకు మామూలుగా నేను బేసికలీ నా నంబర్ అడిగింది ఆవిడ అంతకు ముందే కొంతమంది మీడియా మిత్రులను. మరి ఏమైనా సెటిల్ చేసుకుందాం, నువ్వు ఎక్కువగా నా గురించి మాట్లాడుకో, ఈ సాక్ష్యాలను తీయకు, నీకు కూడా ఆ ఇంట్లో ఎంతో కొంత వస్తే వాట నీకు కూడా కొంత ఇస్తానని చెప్పడానికో మరి దేనికో తెలియదు. సరే అడిగితే నేను చెప్పా, పొరపాటును కూడా నా నంబర్ ఇవ్వకండి. ఒక డ్రగ్ పెడ్లర్ ఫోన్లో నా నంబర్ ఉంటే రేపు అదే మళ్ళీ ఎక్కడన్నా పట్టుబడితే పోలీసులు నాకు కూడా ఎంక్వైరీ చేస్తారు, పొరపాటును కూడా నేను ఇప్పుడు అది కూడా చెప్తుంది కదా, ఇప్పుడు అదే చెప్తుంది కదా, శేఖర్ భాష నాకు అలవాటు చేశాడు అని చెప్పి. సరే